హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాము మల్లూర్ టెంపుల్. సో నరసింహస్వామి టెంపుల్ అది చాలా ఫేమస్ టెంపుల్. సో ఇప్పుడు మనం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి వెళ్తున్నాము. సో ఇది ములుగు డిస్టిక్లో లొకేటెడ్ అయి ఉంది. ఇది 4000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇది 6th సెంచరీకి సంబంధించిన టెంపుల్. ఇంకా సో ఇది హన్మకొండ నుంచి అయితే 127 కిలోమీటర్స్. సో ఇది ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ హైవే కాబట్టి ఇప్పుడు మనకి చాలా యానిమల్స్ కనిపిస్తున్నాయి, లైక్ షీప్స్, గోట్స్, ఇంకా చాలా టైప్స్, ఇంకా మంకీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ చాలా బాగుంది శాంక్చురీ అయితే, చాలా ఎంజాయ్ చేస్తున్నాం లొకేషన్. ఇక్కడ ఇంకా మంకీస్ అయితే చాలా ఎక్కువేం లేవు, బట్ నార్మల్. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రీ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది చూస్తున్నాం కదా, ఇవి హిల్స్. ఇది సెకండ్ ఎంట్రీ. దీని తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అది మెయిన్ ఎంట్రీ. అండ్ ఎంట్రన్స్ క్రాస్ అయితే చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఒక గెయిన్ ట్రీ, ఇది ఒక ట్రీ యొక్క బర్రో. ఇది చాలా పెద్ద ట్రీ ఇది. ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ ఒక 100 years ఏజ్ ఉన్న టెంపుల్. సో పెద్ద స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ హిల్లీ ఏరియాస్ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. అన్ని వాటర్ లాగా నార్మల్ వాటర్ అయితే కాదు. సో ట్రీ యొక్క రూట్స్ నుంచి వాటర్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. సో దీన్ని చింతామణి వాటర్ అని అంటారు. సో ఇక్కడ ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ చింతామణి వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా వరకు ఈ వాటర్తో కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అండ్ ఈ వాటర్ బాటిల్స్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ ఫ్లో అనేది టాప్ హిల్స్ నుంచి డౌన్ హిల్స్లోకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇది ఒక చిన్న స్ట్రీమ్ లాగా అన్నమాట. సో నేను ఇక్కడ కొంచెం ఆడుకుంటున్నాను. ఇది టోటల్గా 120 స్టెప్స్ ఈ టెంపుల్కి. సో ఈ 120 స్టెప్స్ క్లైంబ్ చేసిన తర్వాత మనకి పైన మెయిన్ గర్భగుడిలోకి వెళ్తాము. సో ఇక్కడ అయితే ఈరోజు సమ్మర్ కాబట్టి చాలా క్రౌడెడ్గా అయితే లేదు, అది ఒక అడ్వాంటేజ్. ఇది మెయిన్ గర్భగుడి. సో లక్ష్మీ నరసింహస్వామి. సో ఇప్పుడు దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. సో క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి తొందరనే దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు నేను దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చాను. సో కింద వేరే టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా వేరే గాడ్స్, వినాయకుడు, ఇంకా కోనేరు. సో ఈ కోనేరు ఇది సమ్మర్ కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఈ హౌస్లోకి పైకి ఎక్కిన తర్వాత చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే చూస్తాము. సో బ్యూటిఫుల్ వ్యూ ఏంటంటే ఇది ఫారెస్ట్ వ్యూ అంతా మనకి ఇక్కడ టాప్లో నుంచి కనిపిస్తుంది. ఇదేనమాట ఫారెస్ట్ వ్యూ. సో ఇక్కడ 4 sides నుంచి హిల్ ఏరియాస్కి కావాల్సిన ఫుడ్, ఇంకా ప్రసాదం అన్నీ ఇక్కడ చేస్తారు. సో చాలా కండిషన్గా చేస్తారు. అండ్ ఇక్కడ మనకి పులిహోర, సిరా, ఇంకా లడ్డూస్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా కొనుక్కోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఇంకా థ్యాంక్స్ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.